మిత్రులారా, డీప్ స్టేట్ అనేటటువంటి పేరును మీరు వినే ఉంటారు. ఇది వేరే వేరే దేశాల్లో గవర్నమెంట్లను పడిపోయేలా చేస్తుంది. అంటే ప్రభుత్వాలను కూలగొడుతుంది అన్నమాట. తరువాత తమ మాట వినేటటువంటి మరబొమ్మలను, అంటే ఇప్పుడు సపోజ్ చెప్తా, 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ ఉన్నాడు ప్రధానిగా మన దేశానికి. కానీ ఆయన చేతల్లో ఏమి ఉండదు. వెనక పక్క సోనియమ్మ ఏది చెప్తే అదే ఏం చేస్తాడనమాట. ఆ విధంగా ఈ డీప్ స్టేట్ వాళ్ళు ఏదైతే చెబుతారో అది వినేటటువంటి వాళ్ళనే పాలకులుగా పెట్టుకొని ఇంకా వాళ్ళు ఆ దేశాలంతా కూడా ఆట ఆడిస్తారనమాట. అసలు డీప్ స్టేట్ ఎందుకు అట్లా చేస్తుందో తెలిసినా మీకు? సింపుల్గా చెప్పాలంటే ఈ డీప్ స్టేట్కు ఆధిపత్యం కావాలా. జార్జ్ సోరెస్, అదేవిధంగా అతని కొడుకు అలెగ్జాండర్ సోరెస్ అని ఉంటారనమాట. చెప్పాలంటే వీళ్ళదంతా కూడా నీతి మనస్తత్వం అనమాట. ఎలాగైనా కూడా ప్రపంచాన్ని మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలా, ప్రపంచం మీద గుత్తాధిపత్యం కావాలనేసి వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తూ ఉంటారు. ఏ దేశంలోనైనా సరే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గాడిదల్లాగా వాళ్ళు చెప్పినట్టు తలొంపాలా, వాళ్ళు ఏది చెప్తే అది చేయాలా. ప్రస్తుతం పాకిస్తాను, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో గవర్నమెంట్స్ పడిపోయే ముందు జరిగినటువంటి ఘర్షణలు చూస్తే మనకి ఈ విషయం అంతా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా బంగ్లాదేశ్లోనైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మన కళ్ళ ముందు జరిగింది అదంతా కూడా. నెక్స్ట్ ఈ డీప్ స్టేట్ టార్గెట్ మన భారతదేశమే. ఈ డీప్ స్టేట్ విసిరేటటువంటి చిల్లర కోసం, ఈ డీప్ స్టేట్కు అనుకూలంగా పనిచేసేటటువంటి పార్టీలకు, నాయకులకు, మీడియాకు కొదవే లేదు మన దేశంలో. మనం ఏ మాత్రం అశ్రద్ధ వహించినా లేదా డీప్ స్టేట్ చిమ్మేటటువంటి విష ప్రచారాన్ని మనం నమ్మినా మనము మన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయినట్లే. మన దేశంలో కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులే ఏర్పడతాయి. ఆ తర్వాత చెప్పా కదా, మనల్ని భగవంతుడు కూడా కాపాడలేడు. అది విషయం.